హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. దేవుని వాక్యంలో నుండి 110వ కీర్తన చదువుకుందాం. కీర్తనల గ్రంథం 110. జగదీష్ వచ్చి చదువుతాడు. అందరం కలిసి దేవుని వాక్యాన్ని పలుకుదాం. హల్లెలూయా. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. యెహోవా నీ పరిపాలన దండమును సియోనులో నుండి సాగజేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుము. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధ అలంకృతులై మంచువలే అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చెదరు. మెల్కీ సెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉందువని యెహోవా ప్రమాణము చేయుచున్నాడు. ఆయన మాట తప్పనివాడు. ప్రభువు నీ కుడి పార్శ్వ దండము నుండి నీ కుడి పార్శ్వమందుండి తన కోపదినమున రాజులను నలుగగొట్టును. అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును. దేశము శవములో నుండి శవములతో నిండియుండినను విశాల దేశము మీద ప్రధానుండి ఆయన నలుగగొట్టును. మార్గమున ఎట్లు నీళ్లు పానము చేసి ఆయన తల ఎత్తును. ఆమేన్. చదవబడిన కీర్తన ప్రభు మనందరి వెనుకిట్లో ఆశీర్వదించును గాక. దయచేసి కూర్చోండి. క్రమంగా స్తోత్రం. హల్లెలూయా. స్తుతి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ పునరుత్థాన దినమందు దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇది కూడా దావీదు రచించిన కీర్తనే. ఈ కీర్తనల నుండి 1-2 మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి మాట చూడండి. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. దావీదు ప్రవచనాత్మకంగా మాట్లాడిన మాట ఇది. దావీదు గొప్ప రాజు. దావీదు మంచి కీర్తనాకారుడు. దావీదు మంచి కాపరి.
చాలా సందర్భాల్లో దావీదు ఒక ప్రవక్త అని చెప్పొచ్చు. 22వ కీర్తనలో యేసు ప్రభు యొక్క శిలువ మరణాన్ని కూర్చున్నటువంటి అనేక విషయాలు కొన్ని వందల సంవత్సరాలకు ముందే దావీదు ప్రవచించాడు, యేసయ్య శిలువలో పొందబోయే శ్రమలను. కాబట్టి అనేక సందర్భాల్లో దావీదు ఒక ప్రవక్తగా మనకు కనబడతాడు. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. ప్రభు ఎవరు, నా ప్రభు ఎవరు? ఇద్దరున్నారు ఇక్కడ. నా ప్రభు అంటే దావీదుకు ప్రభు. ప్రభు అంటే ఎవరు? దావీదు రాజే. దావీదు ఒక చక్రవర్తిగా ఉన్నాడు, కానీ అంటున్నాడు నా ప్రభు అంటున్నాడు. నేను రాజును కావచ్చు కానీ నాకు ఒక ప్రభు ఉన్నాడు, ఆయనతో ప్రభువు చెప్పాడు అంటున్నాడు. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. ఈ వచనాలను యేసుక్రీస్తు ప్రభువారు చాలా సందర్భాల్లో ఉటంకించాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 44వ వచనంలో, మార్కు సువార్త 12వ అధ్యాయం 36వ వచనంలో, లూకా సువార్త 20వ అధ్యాయం 42వ వచనంలో, ఇలా ఈ సువార్తలన్నిటిలో ఈ మాటను యేసు ప్రభు వారు ఉటంకించారు. ప్రభు అంటే ఎవరు, నా ప్రభు ఎవరు, దావీదు ఎందుకు ఇట్లా చెప్పాడు అనే విషయాలను అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిచయులకు మరోసారి జ్ఞాపకం చేశాడు. నా ప్రభు అనగా దావీదు కుమారుడైన యేసుక్రీస్తు అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రభువు అనగా తండ్రి అయిన దేవుడు. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు అనగా తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుతో చెప్పిన మాట. చాలా సందర్భాల్లో మనం సువార్తల్లో చదివితే యేసు ప్రభువుని దావీదు కుమారుడుగా సంబోధించడం, పిలవడం మనం చూస్తాం. యేసు ప్రభు ఎవరయ్యా అంటే దావీదు కుమారుడు. భర్తిమయి ఎరుకో మార్గంలో ఉండి కేకలేస్తాడుగా, దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేసినట్లుగా మనం చూస్తాం. అనేక సందర్భాల్లో దావీదు కుమారుడు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం 1వ వచనంలో చదివితే అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడునైన యేసుక్రీస్తు వంశావళి అని చదువుతాం. యేసుక్రీస్తు ఎవరు అంటే దావీదు కుమారుడు. అదే సమయంలో ఇక్కడ దావీదు అంటున్నాడు యేసు ప్రభువుని గురించి నా ప్రభు అంటున్నాడు. దేవుని స్తోత్రం. అదే వాళ్ళని అడుగుతాడు, మీరు ఏదో పెద్ద తెలివైన వాళ్ళని నా దగ్గరికి వచ్చి నన్ను శోధించడానికి ఏదేదో మాట్లాడుతున్నారు, కానీ ఈ మాట చెప్పండి అసలు ముందు. ప్రభువు నా ప్రభువుతో చెప్పాడన్నాడుగా. అందరూ దావీదు కుమారుడు అని చెప్తున్నారుగా నన్ను, మరి దావీదు కుమారుడు దావీదుకు ప్రభు ఎట్లా అవుతాడు చెప్పండి అసలు మీరు తెలివి ఉంటే అని అడుగుతాడు. ఏం చెప్తారు? కొన్నిసార్లు మనం ఎవరినో ఇరికించాలని చూస్తాం, మనమే ఇరుక్కుపోతాం. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుతో చెప్పిన మాట. ఈ మాట నెరవేరిందంటే ఇప్పుడు నెరవేరుతుంది. ప్రభు ఎక్కడున్నారు? ఇప్పుడు కుమారుడైన యేసుక్రీస్తు ఎక్కడున్నారు? తండ్రి కుడి పార్శ్వమున ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం సత్యం, ప్రవచనాలు సత్యం. దేవుని వాక్యంలో ప్రవచనాలన్నీ నెరవేర్చబడ్డాయి. చాలా ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. ఇంకా ఆయన రాకడను గూర్చిన ప్రవచనాలు ఉన్నాయి, అవే నెరవేర్చబడాలి. రాకడ గుర్తులు కనబడుతున్నాయి మనకి, అనేక సంభవాలు మనం చూస్తున్నాం జరగటం. ప్రభు రాబోతున్నాడు అనే ఆ ప్రభు వస్తాడనేటువంటి ఆ ప్రవచనమే ఇంకా నెరవేర్చబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హెబ్రీ పత్రికలో కూడా పౌలు గారు ఈ మాటను ఉటంకిస్తూ అంటాడు, 1వ అధ్యాయం 13వ వచనంలో, అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని
దూతలలో ఎవని గూర్చి అయినను ఎప్పుడైనాను చెప్పినా దూతల గురించి చెప్పబడలా, ఇది ప్రభువుని గురించి చెప్పబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె కాబట్టి దావీదు ప్రవచించిన వాక్కు అది. మూడవ మాటలో ఒక మాట చదువుకుందాం. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. ఈ భక్తి జీవితం ఉందే, క్రైస్తవ భక్తి విధానాల్లో మనం ఏం చేయాలంటే ఏది చేసినా ఇష్టపూర్వకంగా చేయాలి. అర్థమవుతుందా? ఏది చేసినా ఇష్టపూర్వకంగా చేయాలి. సహజంగా చిన్నపిల్లలకి స్కూల్కి వెళ్ళడం చెప్పరేంటి, ఇష్టం ఉండదు. కొద్దిమంది చదువులో తెలివితేటలు చూపించరు, కానీ ఎలా స్కూల్ ఎగ్గొట్టాలని చూపిస్తారు. అమాంతం వచ్చేస్తుంది కడుపులు నొప్పి, సుడులు తిరుక్కుంటా. ఎప్పుడు 8:45 వరకు బాగానే ఉంటాడు. 9ంటికి స్కూల్ అంటే 15 గంటలు వచ్చేస్తుంది, సుడులు తిప్పేస్తుంది, అంతే మెలికలు తిరిగిపోతాడు. 9:15 అయ్యాక మళ్ళీ లైన్ అయిపోతాడు. ఇక అయిపోయింది, స్కూల్ అయిపోయింది టైం. అట్లా ఇష్టం ఉండదు, కానీ కష్టమైనా పంపిస్తాం పిల్లల్ని. ఏడుస్తాడు, మారం చేస్తాడు, ఏదేదో చేస్తాడు, అయినా కానీ ఏదో ఒకటి చేసి వాడిని పంపిస్తాం. కాలేజీకి అట్లాగే పంపిస్తామా? ఇప్పుడు ఎల్కేజీలో నర్సరీలో పంపిస్తాం, కాలేజీలో కూడా అట్లా పంపిస్తామా? కుదురుతుందా చెప్పండి? కాలేజీ దాకా ఎందుకు, 7th, 8th, 9th క్లాసుల్లో కూడా పంపించలేం, కష్టం, పెద్దోళ్ళు అయిపోతారు కదా. ఇష్టపూర్వకంగా చేసే పని ప్రతిఫలం చాలా వ్యత్యాసంగా ఉంటుంది. తప్పదు కాబట్టి, ఇంకా అవకాశం లేదు కాబట్టి, ఇంకో ఆల్టర్నేషన్ లేదు కాబట్టి చేసేదానికి, అలా చేసిన దానికి ప్రతిఫలం వేరుగా ఉంటుంది. దేవుని వాక్యంలో రాయబడింది, ఇష్టపూర్వకంగా వచ్చేదరంట. బైబిల్ గ్రంథంలో రాయబడింది, దావీదు మందిరం కట్టాలని అనుకున్నప్పుడు ప్రజలందరికీ పిలిపించి అందరినీ కూర్చోబెట్టి చెప్పాడు, నేను మందిరం కట్టాలనుకుంటున్నాను, నేను నా కొరకు దాచుకున్న వెండి, బంగారం, ఎత్తడి, ధనం మొత్తం ఎంతెంత ఉందో ఇవన్నీ నేను ఇస్తున్నాను, మీరు కూడా ఇవ్వండి అని అడిగారంట. బైబిల్లో రాయబడింది దినవృత్తాంతముల గ్రంథంలో. చూడండి ఆ మాట, దినవృత్తాంతముల గ్రంథం 1 Chronicles, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తూ అంటాడు, హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నామని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవి అన్నీ మనపూర్వకముగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న నీ జనులు కూడా నీకు మనపూర్వకముగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను అని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. చూడండి ఎంత ఇచ్చారో ఏంటో చూద్దాం ఒకసారి. 3వ వచనం, నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులు కాక, అంటే మందిరం కొరకు కొంత కూడబెట్టాడు, అది కాకుండా తన కొరకు కదా, తన కొరకు దాచుకున్నటువంటి సంపాదించుకున్న వస్తువులు అంటే ఏంటి? సొంతమైన బంగారము,
వెండి నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. బంగారపు పనికి బంగారం, వెండి పనికి వెండి, పనివారు చేయు ప్రతి విధమైన పనికి 6,000 మణుగుల ఓఫీరు బంగారమును, 14,000 మణుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనపూర్వకముగా ఇచ్చేవారు ఎవరైనా మీలో, అది నేను ఎంత ఇచ్చాను మీలో ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉన్నారా అని అడిగాడంట. ప్రజలందరినీ పిలిపించి సర్వ సమాజంతో. 7వ వచనం, మనపూర్వకముగా దేవుని మందిర పనికి 10,000 మణుగుల బంగారం, 20,000 మణుగుల బంగారపు ద్రాములను, 20,000 మణుగుల వెండిని, 36,000 మణుగుల ఎత్తడిని, 2,00,000 మణుగుల ఇనుమును ఇచ్చిరి. మొదటి మాట మళ్ళా చదువుతున్నాం. మనపూర్వకముగా దేవుని మందిరపు పనికి అంటే దావీదు ఎలా ఇచ్చాడు? మనపూర్వకంగా అంటే ఇష్టపూర్వకముగా. ప్రజలు ఎలా ఇచ్చారు చెప్పండి? మాట్లాడట్లే మీరు. అసలు కష్టంగా ఈ మాట చెప్పడం. ఎట్లా ఇచ్చారు? మనపూర్వకంగా అనండి, అంటే మనస్ఫూర్తిగా. స్తోత్రం, హల్లెలూయా. దావీదు అంటున్నాడు, అసలు మేము ఎంతటి వాళ్ళం ప్రభువా. 14వ వచనం, ఈ ప్రకారం మనం పూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మా కుండుటకు నేను ఎంత మాత్రపు వాడను, నా జనులు ఎంత మాత్రపు వారు, సమస్తమును నీ వలననే కలుగును గదా. నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చాము. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, దావీదు దేవుని మందిరపు పనికి మనస్ఫూర్తిగా ఇచ్చాడు. దావీదు ఇచ్చాడని తెలిసి దావీదు పిలిస్తే, దావీదు చెప్తే, దావీదు మాట విని ప్రజలు కూడా మనస్ఫూర్తిగా ఇచ్చారంట. దేవుని స్తోత్రం. కొరింథీ పత్రికలో రాయబడి ఉంటుంది. 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం, సణుగు కొనకయు బలవంతముగా కాకయు. ఏ పనైనా సరే, పరిచర్య చేస్తున్నారా? మందిరంలో వంట చేస్తున్నారా? పాత్రలు శుభ్రం చేస్తున్నారా? లేకపోతే మందిరం క్లీన్ చేస్తున్నారా? మీరు ఏ పని చేస్తున్నా సరే సణుగు కొనక బలవంతముగా కాక. ఇచ్చే విషయంలో కూడా అంతే. చాలామంది ఇచ్చేటప్పుడు చాలా సణుగుడు, లెక్కలేసుకుంటారు. దావీదు అంటున్నాడు, ఎంత ఇచ్చి అంటున్నాడు, ఇదంతా కొంత. అసలు మాకు సామర్థ్యం ఇచ్చింది నువ్వే కదా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఐశ్వర్యము గొప్పతనమును కలిగించు దేవుడా నీవే, హెచ్చించు వాడవును, బలమేచ్చు వాడవు నీవే. ఎవరిస్తున్నారు ఐశ్వర్యం? నాది. కొద్దిమంది అంతే. దేవుని స్తోత్రం. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? కొద్దిమంది అంగుళం కూడా వదిలిపెట్టరు స్థలం. యేసు రక్తమే జయం. అన్నదమ్ములు అంటే నిన్న ఇక్కడ ముద్నేపల్లిలో చూసాం. తోటి గొడవలిద్దరు కొట్టుకున్నారంట కత్తులతో. చచ్చిపోయింది ఒక ఆమె. మురుగునీరు ముందు వెళ్తున్నాయని ఇంటి ముందు కత్తులతో పొడి చేసిందంట, చచ్చిపోయింది. ఆమె చచ్చిపోయింది. నువ్వెక్కడుంటా? ఆ మురుగునీరు రేపటి నుంచి ఏం చేద్దాం మరి? అజ్ఞానం. పశుప్రాయులు కొద్దిమంది, అసలు పశువులే నయం అనిపిస్తుంది. నీ జీవితం ఎంత విలువైంది? తుచ్చమైన వాటి కోసం, అల్పమైన వాటి కోసం ఆవేశపడతావా? దేవుని మందిరం పనికి మణుగుల వెండి బంగారం ఇచ్చి అంటాడు,
నేను ఎంత మాత్రపు వాడను ప్రభువా, నా ప్రజలు ఎంత మాత్రపు వాళ్ళు. స్వసంపాద్యము నాది అని చెప్పుకోవడానికి ఎవరిదైనా ఉందంటే అది ప్రభువే. అందుకే అన్నాడు, భూమియు నాదే, ఆకాశము నాదే, 1000 కొండల మీద మేయు పశువులు, అది అంతా ఎవరిదంటే ఆయన. హీఈస్ ద ఓనర్. మన ఓనర్స్ కాదు. మళ్ళీ చాలామంది ఏంటంటే నేది నాది నాది. స్టీవెన్సన్ గారు ఒక మంచి పాట రాశారు. నాది నాది అంటూ వాదులాట నీకెందుకు, ఏది నీది కాదు, సత్యమిది ఎరుగవెందుకు, ఇహలోకాశలెందుకు, పైనున్న వాటిని వెదకు. హల్లెలూయా. వాదులాట. మా నాన్నగారు 73 అంటే ఇంచుమించు 50 సంవత్సరాల క్రితం ఈ స్థలం కొన్నారు. అంతకుముందు ఎవరిదో, మా నాన్నగారు మామగారిది, అన్నపూర్ణక్కల తాతయ్య వాళ్ళది, ఆయనది. అంతకుముందు ఇంకెవరిదో, తర్వాత ఎవరిది అవుతుందో. కానీ మనం ఏమనుకుంటాం, నాది నాది నాది. ముఖ్యమంత్రి గారు మారిపోయారు. ఇప్పుడు నాది అంటే కుదురుద్దా? ప్యాలెస్కి వెళ్ళి ఈ ముఖ్యమంత్రి ఆఫీస్ నాది అంటే కుదురుద్దా? ఎంతకాలం అది? 5 ఏళ్ళు. నువ్వు పక్కన ఉండాలి, ఇప్పుడు కుదరదు. భూమి మీద మనం అనుభవిస్తూ ఉన్నవన్నీ ఆయన ఇచ్చినవే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? సాయిలంద్ గారు అంటాడు, చచ్చిపోయిన దొందపోతు కన్నా విలువ ఉంటుందంట. తోలు ఒలిచి ఆ చర్మం అన్నం వాడుకుంటారంట. చచ్చిపోయిన మనిషిని ఆడుకుంటాడు. దూడ చచ్చిపోయింది అనుకోండి, ఎంతో కొంత 100, 50, 150, 200 ఇచ్చి పట్టుకెళ్తాడు. చేపలు చచ్చిపోయినాయి అనుకోండి, పట్టుకెళ్ళిపోతారు, కూర వండుకుంటాయి, 200, 300 కేజీ. కానీ మంచి చచ్చిపోతే నేను తీసుకెళ్తా 200 ఇస్తుందంటే ఎవడన్నా ఎట్లా చూస్తారండి? అంత విలువలేని జీవితం మందే. కానీ ఆరాటం ఎంతో. అసలు కొద్దిమంది అండి చచ్చిపోయిన తర్వాత ఉంచడానికి ఇష్టపడరు మనిషిని. ఒరే కానివ్వండి రా, తీసేయండి అని వాళ్ళ ముందు ఆయన తీసేయాలి. బతికుండగా తీసేయాలని ముందు. కొద్దిమందికి ఎంత ఆరాటమో తీసేయాలని, ముందు బయట పెట్టేయాలని. ఎక్కడ పెట్టేయాలి? ఇంట్లో ఉండకూడదు. మా నాన్నగారు మా హాల్లో చనిపోయారు. మా వరండాలో పెట్టాం. కంప ఏమన్నా కొట్టామా? చెప్పరండి. మళ్ళీ కంప ఏమన్నా కొట్టామా? ఏమన్నా అయిందా? ఏమైనా జరిగిందా? ఏమైనా కీడు పాడేమన్నా వచ్చిందా? యేసు రక్తమే జయం. కొద్దిమందికి ఎంత భయమో. అసలు నీది కాదు ఏది. అక్కడ అంటాడు ఆ మాట, మీరు చదువుతారా? దినవృత్తాంతాల గ్రంథంలో మనం చదువుకున్న వచ్చిన క్రింద అంటాడు, మేము పరదేశులము అతిథులం అంటాడు. అదిగో ఆ మాటే 15వ వచనం, మొదటి దినవృత్తాంతాలు 29:15. అతిథులము పరదేశులమై ఉన్నాం, మా భూనివాస కాలము నేడ ఎంత స్థిరముగా ఉన్నవాడు. అర్థమైతే దేవునికి దగ్గరికి రావడానికి, దేవునికి ఇవ్వడానికి, దేవుని పని చేయడానికి, దేవుని కొరకు ప్రయాసపడడానికి ఇష్టపూర్వకంగా చేస్తావు, బలవంతంగా చేయవు. కొద్దిమంది ఏది చేసినా, పిల్లలు కూర తెమ్మన్నారు అనుకోండి, ఎంత పెడతారో మొహం కొద్దిమంది తండ్రులు. ఎక్కడి నుంచి వస్తుందిరా? ఏం చేద్దామని అవి సెదలన్నా తినేయాలంతే. పిల్లలు తింటా కుదరదు. ఎవడికో ఎత్తావు 3 రూపాయల వడ్డీకి 5 రూపాయల వడ్డీకి దాచి ఆడ ఎగ్గొడతాడు. ఆడలేదు పుట్టుకుమంటాడు మధ్యలో. అంటాకి లేదు,
ఇప్పుడు నోట్లు రాసే పరిస్థితి లేదు. కాల్ మనీ కేసులు వచ్చిన తర్వాత నోట్లు, ప్రామిసరీ నోట్ల సిస్టమ్ ఎత్తేసారు. రాయించుకుంటే అమాంతం తీసుకెళ్ళని జైల్లో పడేయచ్చు. అట్లా ఉంది పరిస్థితి. యేసు రక్తమే జయం. నా పిల్లలు నన్ను కాకపోతే ఎవరిని అడుగుతారు? నాన్న ఇది కావాలి, నాన్న అది కావాలి అడగరా? దారిని పోయేవాడిని అడుగుతారా? తండ్రి నన్ను అడుగుతారు. నేను కాకపోతే ఎవరివ్వాలి? మనం అతిథులం అండి. భూమి మీద కొంతకాలం ఉండడానికి వచ్చాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతకాలం ఎక్కువ ఉంటాం, మరలా వెళ్ళిపోతాం. స్థిరమైన వాడు ఒక్కడును లేడు. ఈ విషయం మనకు క్లియర్గా అర్థమైతే దేవునికి ఇచ్చే విషయంలో, దేవుని మందిరానికి వచ్చే విషయంలో ఇష్టపూర్వకంగా, మనపూర్వకంగా, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిమంది పని చేయమంటే ఒళ్ళు దాచుకుంటారు. సరే దాచుకుంటావు, ఏం చేస్తా? కండలను ప్రేమింతువేమన్నా, ఈ మట్టి కండలు ఎంత పెంచిన మట్టికేనన్నా. హల్లెలూయా. పాడుకుంటూ వెళ్తే టైం చాలదు. ఎంత పెంచినా ఏమవుతుంది? నేను 6 ప్యాక్ 0 ప్యాక్ నిన్ను ప్యాకింగ్ చేసి పెట్టులో పెడతారు. నువ్వు ఏ ప్యాక్ అయినా కానీ ఒకరోజు నిన్ను మూట కట్టి పెట్టులో పెట్టాల్సిందే. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చే విషయంలో చాలా సంతోషంగా రావాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఆనందంతో, ఆర్భాటంతో కదా. పిల్లలకి చూడండి, ఎగ్జిబిషన్కి తీసుకెళ్తున్నారా అందాం అనుకోండి. అందరిలో ఎగ్జిబిషన్ పెట్టారంటే మిమ్మల్ని తీసుకెళ్తున్నాం అనండి. ఆ వార్త తెలిసినప్పటి నుంచి వాళ్ళ ఆనందం అంతా ఇంత కాదు. ఒకవేళ తీసుకెళ్ళిపోతే ఉంటుంది అప్పుడు పొరపాటున ఏదన్నా మిస్ అయ్యి టైం కుదరక. ఆ వార్త తెలిసిన దగ్గర నుండి ఇక దాన్ని ఏమంటారంటే గంతులేస్తుంది ప్రాణం. అట్లా ఉండాలి దేవుని మందిరానికి మనం. ఎప్పుడు ఆదివారం వస్తుందా, ఎప్పుడు మందిరానికి వెళ్ళిపోయి పడిపోదామా? స్తోత్రం. ఇష్టపూర్వకంగా, హల్లెలూయా. ఏ పనైనా కానీ దేవునికి ఇచ్చే విషయం అనే కాదు, దేవుని మందిరానికి వచ్చే విషయం అనే కాదు, మీరున్న చోట కూడా మీరు ఇష్టపూర్వకంగా పనిచేయాలి. మనస్ఫూర్తిగా చేయమంటాడు కొలస్సీ పత్రికలో పౌలు గారు. మీరు ఒక చోట పనికి ఒప్పుకున్నారా, ఒక అధికారి దగ్గర ఉద్యోగం చేస్తున్నారా, మీరు చేసే పని మనస్ఫూర్తిగా చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందా? మనస్ఫూర్తిగా చేయాలి, మనస్ఫూర్తిగా చేయాలి. మనస్ఫూర్తిగా చేసే పని చాలా వ్యత్యాసంగా ఉంటుంది. సణుక్కుంటా చేసే పనికి, మనస్ఫూర్తిగా చేసే పనికి చాలా తేడా ఉంటుంది. దేవుని మందిరంలో మీరు మనస్ఫూర్తిగా, మీకు కానుక ఇచ్చేటప్పుడు మనస్ఫూర్తిగా ఇవ్వాలి. రూపాయి ఇస్తున్నారా, మనస్ఫూర్తిగా ఇవ్వండి. 100 రూపాయలు ఇస్తున్నారా, మనస్ఫూర్తిగా ఇవ్వండి. అసలు ఏమీ లేదా ప్రభువా అని చెప్పండి. ప్రభువు నీ హృదయాన్ని ఎరిగినవాడు, ప్రభువు నీ పరిస్థితి ఎరిగినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎక్కువగా ఇచ్చేవాడిని ప్రేమించును అని లేదు బైబిల్లో. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవాడిని, ఇందాక మనం చదివిన వచనంలో ఉంటుంది ఆ మాట. 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం మనం చదివమ్మ. సణుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడంట? పెద్ద పెద్ద మూటలు తెచ్చేవానిని ప్రేమించును అన్నాడా? కట్టలు కట్టలు డబ్బులు తెచ్చేవాడిని ప్రేమించును అన్నాడా? అట్లాంటివాడుగా దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవాడు. అంటే ఉత్సాహం అంటే ఇక దానిలో ఏమీ వెనక్కి లాగే సెక్షన్ లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని దగ్గర లెక్కలేసుకోకూడదు, ఎందుకంటే ఇచ్చింది ఆయన. అసలు ఆయన లెక్కలేసుకుంటే ఏంటి పరిస్థితి, మన పరిస్థితి?
ఆయన లెక్కలేసుకుంటే మన పరిస్థితి ఏంటి? చాలా ఘోరం. కాబట్టి సంతోషంగా దేవుని పనిలో మనం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. పాట పాడుతున్నారా? మనస్ఫూర్తిగా పాడాలి. అర్థమవుతుందా? వంట చేస్తున్నారా? మనస్ఫూర్తిగా వంట చేయాలి. కొద్దిమంది కావాలని చెడగొడతారు, ఎందుకంటే ఇంకోసారి పిలవకుండా పోతారని. మా ఈ మాట వెళ్తే నన్నే పిలుస్తున్నారు వంట చేయడానికి. దీని సంగతి కుదర్చాలంటే అదే పిలవకుండా ఉండాలి. అసలు దాని నోటంటే నా పేరు ఇక రాకూడదని ఒక ప్లాన్ ఆలోచించి ఏదోటి చెడగొట్టేసి, యేసు రక్తమే ఏముంది చెప్పండి? కృప పోగొట్టుకుంటావు, నీవు కృప పోగొట్టుకుంటావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఉద్యోగం చేస్తున్నారా? చదువుకుంటున్నారా? వ్యవసాయం చేస్తున్నారా? చేతి పని చేసుకుంటున్నారా? వ్యాపారం చేస్తున్నారా? మీరు ఏది చేసినా మనస్ఫూర్తిగా చేయండి. మనస్ఫూర్తిగా చేయండి. మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగా చేసే పని చాలా 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 దీవెనకరంగా ఉంటుంది, ప్రయోజనకరంగా ఉంటుంది. ఆమేన్. మందిరానికి బలవంతంగా రాకండి, ఇష్టపూర్వకంగా రండి. స్తోత్రం, హల్లెలూయా. నా జనులు దేవుని మందిరమునికి వెళుదమని అన్నప్పుడు నేను సంతోషించింది అంటాడు 122వ కీర్తనలో దావీదు. జనులు మందిరానికి వెళ్దాం అన్నప్పుడంట దావీదుకు ప్రాణం లేసి వచ్చిందంట. అబ్బా, ఆనందం పరవలు దొక్కింది ప్రాణం. మనకి ఎప్పుడు అనిపిస్తుంది ఆనందం? రకరకాలుగా. దేవుని మందిరానికి ఇప్పుడు వెళ్దామా అనిపించాలి. శనివారం, బుధవారం, శుక్రవారం, ఆదివారం, ప్రతి కోటం. స్తోత్రం. పంజరంలో పెడితే చిలకెట్ట ఉంటుంది, అట్లా ఉండాలి. మీరు బయట ఉన్నప్పుడు ఎగిరితే చిలకెట్ట ఉంటుంది, అట్లా ఉండాలి మందిరంలో ఉన్నప్పుడు. కానీ మనకు వ్యత్యాసం, మందిరంలో కూర్చున్నప్పుడేమో పంజరంలో పెట్టినట్టు కూర్చుంటాం, బయట ఉన్నప్పుడేమో ఎగురుతూ ఉంటాం మంచి హుషారుగా. ఏది పంజరమో ఏది స్వేచ్ఛ అర్థం కావట్లా. వాడంట గృహమే చెరసాలనుచు కోపించి వెళ్ళిపోయాడంట. నాకు ఇల్లు పెద్ద జైల్లాగా ఉంది అనుకుంటా పోయాడంట. ఏం సంపాదించుకున్నాడు? నష్టపోయాడు. నేను అంటాను, అలాంటి వాడు ఎక్కడికి వెళ్తే అక్కడ కరువే. పాపం ఆయన ఎక్కడుంటే అక్కడ కాలు పెడితే అక్కడ కరువే. యాకోబు అడుగు పెట్టిన చోటల్లా దేవుడు దీవించాడు. కానీ అవిధేయుడైన ఈ కుమారుడు ఉన్నాడే, ఇల్లు జైలు అనుకుని, తండ్రి ఒక పెద్ద జైలర్ అనుకుని, కటికోడు అనుకుని పోయాడే. అలాంటి వాడు ఎక్కడుంటే అక్కడ కరువే, క్షేమం లేదు సుమా, క్షామం. ఇష్టపూర్వకంగా మనం ప్రభువుని ఆరాధించాలి, ఇష్టపూర్వకంగా ప్రభు సన్నిధిలో ఉండాలి, ఇష్టపూర్వకంగా మనస్ఫూర్తిగా ప్రభుతో మనం అంటుకట్టబడాలి. స్తోత్రం. దినవృత్తాంతాల గ్రంథంలోనే ఇంకొక మాట నేను చూపించి ముగిస్తాను. హిజ్కియా రాజు ఇశ్రాయేలీయులను ఏలనారంభించినప్పుడు దినవృత్తాంతముల గ్రంథం 2వ గ్రంథం 29వ అధ్యాయం 31వ అధ్యాయం చూడండి. తగ్గించు 31వ అధ్యాయం. మీరిప్పుడు యెహోవాకు మిమ్మల్ని ప్రతిష్ఠించుకొండ్రి. దగ్గరకు వచ్చి యెహోవా మందిరంలోనికి బలిద్రవ్యములను కృతజ్ఞతార్పణలను తీసుకుని రండని ఆజ్ఞయ్యగా సమాజపు వారు బలిద్రవ్యములను. ఎక్కడ చదువుతున్నావురా నువ్వు? నాకు కనపడలా. 31, 29, 31 అన్నా నేను. 31వ అధ్యాయం నాకు కనపడలా, అందుకని ఎక్కడ చదువుతున్నావు అన్న. 31వ అధ్యాయం చూడండి. 20వ వచనం 21వ వచనం చదవండి. హిజ్కియా యూదా దేశం అంతటను ఇలాగ జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలంగాను
యథార్థంగాను నమ్మకముగాను పనిచేయచ్చు వచ్చను. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి ఎట్లా జరిగించాడు? అది కొద్దిమంది పాస్ట్ గారు ఉన్నప్పుడు చేస్తారు భలే హృదయపూర్వకంగా. ఇక ఆయన అటు వెళ్ళాడు అనుకోండి ఇంకో పని మీద, ఇంకంతే. హృదయపూర్వకంగా హిజ్కియా ఏ పని అయితే మొదలుపెట్టాడో ఆ పనంతా హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను. స్తోత్రం, హల్లెలూయా. హృదయపూర్వకంగా చేసే పనిలో చాలా ఆశీర్వాదం ఉంటుంది. దేవుని సేవ విషయమే కానీ, ధర్మశాస్త్ర విషయమే కానీ, రాజ్య పరిపాలన విషయంలో కానీ సమస్తాన్ని హృదయపూర్వకంగా చేశాడండి. అర్థమవుతుందా? ఏదేదో మాట్లాడతారు కొద్దిమంది, ఏదేదో ఆలోచిస్తారు. హృదయపూర్వకంగా దేవుడు నిన్ను ఎక్కడ పెట్టాడో, ఏ స్థలంలో నిన్ను ఉంచాడో, ఏ ఇంట్లో నిన్ను ఉంచాడో, అసలు నాలాంటిది ఇక్కడ ఉండకూడదమ్మా. ఎక్కడ ఉండాలి? నరకంలో ఉండాలా? ఫిన్లాండ్లో ఉంటావా? నేను ఏంటో పొరపాటుని కాజలో పుట్టాను కానీ కాశీలో పుడతావా? కొద్దిమంది మరీ అహంకారపు దృష్టి. దేవుడు నిన్ను ఎక్కడ పెట్టాడో అక్కడ నీవు నమ్మకంగా, ఎంత బాగున్నాయో పదాలు, యథార్థముగా, నమ్మకముగా, హృదయపూర్వకముగా, ఇవి మన జీవితాల్లో చాలా అవసరం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? ప్రపంచమంతా ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా పనిచేసే మనుషులుంటే సూపర్వైజర్స్తో పని ఉండదు. అసలు పైనుండి కాపలా కాసే వాళ్ళతో పని ఉండదు కదా. రైతు ఉన్నప్పుడు ఒక రకంగా ఊడిస్తారు మన వాళ్ళు, రైతు లేనప్పుడు ఒక రకంగా వేస్తారు నాటు. ఏంటంటే అంత స్పీడ్కి వెళ్ళిపోతున్నావు అంటే నీకేం తెలుసు అనుకున్నా? సీనియారిటీలు, బోర్డులని, ఎక్స్పీరియన్స్లు, టెక్నిక్స్ ఏంది టెక్నిక్లో. కొద్దిమంది మొక్క పెడతారు, మొక్క నేలల్లో ఆడుతూ ఉంటుంది. అది అంత బాగా గుచ్చుతారు మట్లో. స్పీడ్గా అంటించేస్తుందంట మనం. ఎందుకు అంటిస్తుందో? హృదయపూర్వకంగా. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దమ్ము సరిగ్గా అవ్వలేదు, చేయని సరిగ్గా లేదు, రైతే కష్టంగానే ఉంది. ఇక ఊడిసినంతసేపు తిడతానే ఉంటావా? ఆ రైతుకి ఏం చెయ్యం, ఏం పంట పండుద్ది? ఆ తిన్నవాడికి, నువ్వు ఊడిసిన మొక్కలోంచి వచ్చిన ఒడ్డు గింజలోంచి వచ్చిన బియ్యం ఉడికిచ్చిన తిన్నవాడికి ఏం ఆరోగ్యం వస్తుంది చెప్పండి? మొక్క పెట్టినప్పుడల్లా తిడతావయ్యా, ఏమిదమ్మమ్మ, ఏమి చేయను, ఏమి లోకం అని తిడతా ఉంటే, సణుక్కుంటా ఉంటే ఏమి చేయం? పాత తరాన్ని నేను చూస్తున్నాను. పాత తరం వాళ్ళు చాలా భయభక్తులతో చాలా ఏ పని చేసినా, నేను మా స్కూల్లో ఆయా గురించి చెప్పాక నాగాలంకలో, అక్కడ ప్రెసిడెంట్ గారు పెట్టుకోమన్నారని ఒక ఆమె పెట్టాం. ఇప్పుడు ఆయా అంటే పని ఏంటి? పిల్లలు దొడ్లోకి వెళ్తే శుభ్రం చేయటం, బాత్రూమ్లు శుభ్రం చేయటం, క్లాస్ రూములు తొడవటం, స్కూల్ గ్రౌండ్ అంతా శుభ్రంగా ఉంచటం, ఇదేగా పని. పిల్లలు దొడ్లోకి వెళ్తారనే కానీ నీ డ్యూటీ పెట్టింది, నీకు ఉద్యోగం ఇచ్చింది. ఎవడన్నా దొడ్లోకి వెళ్తే ఇంటికాడ వెళ్ళి సావట్లేదు నువ్వు అని తిడతాం. ఖాళీ దొరికితే ఫోన్ తీసుకుని టీచర్ గారి దగ్గర పాటలు రాసుకోవటం, యేసయ్య పాటలే. మళ్ళా చర్చికి వెళ్ళొద్దు మహాతల్లి. పని మాత్రం ఎంత తిట్లో, దేవుని కృపలో ప్రార్థన చేసి మీ ఎట్టగొట్ట పోవాలి నాయన అని.
ఆమెకి బుద్ధి పుట్టింది, మాస్టర్ అని నేను మానేస్తానంది. ఈ మాట కోసం ఎదురు చూస్తున్నానమ్మా అనుకున్న మనసులో. నమ్మండి, వృద్ధురాలు ఒక ఆమె వచ్చింది. ఇంకో మాట చెప్పిన అన్యురాలు, ప్రభువుని తెలియని బిడ్డ ఆమె. నేనున్న మిగిలిన సంవత్సరాలు ఎంత నమ్మకంగా పనిచేసిందో. స్కూల్ అంటే స్కూల్ పండెల్లే ఉంచుద్ది ఇప్పటికి. ప్రతి క్లాస్ రూము, బాత్రూము, ఏదన్నా సమస్య ఉంటే చెప్పుద్ది నాకు. మాస్టర్ అండి ఆ రూమ్లో చెదలు పడుతున్నాయి. పాత తరం వల్ల అండి చాలా వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు తరం అంతా అమాంతం ఎగిరి బూర్లు బుట్టలు పడిపోవాలని, అమాంతం దీవించబడిపోవాలని, ఏ పని చేయకుండా అట్లా అయిపోయారు. ఇష్టపూర్వకంగా దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని కృపలో మాకు ఇక్కడ మంచి ఆయన దొరికింది పెదపూడిలో. చాలా మంచి బిడ్డ. ఆమె వెళ్ళిన రోజు చెప్పింది, అయ్యా మీకు వందనాలు, మీరు మా స్కూల్కి వచ్చారు. ఇదిగో మా ఆయన భయంకరమైన తాగుబోతు. పెదపూడిలో మీటింగ్ పెడితే పరిశుద్ధరాజయ్య గారి వాక్యం చెప్తే మారు మనసు వచ్చి తాగుడు నుండి విడుదల పొంది ఇప్పుడు చాలా సంతోషంగా మేము ఉంటున్నామని చెప్పింది. ఎంతో నమ్మకంగా పనిచేస్తుంది, ఎంతో నమ్మకంగా. ఒక్క నిమిషం కూడా పడుకోదు, కూర్చోదు. ప్రతి శుక్రవారం ఉపవాసం ఉంటాను అనుకుంటా. అంత అయిపోయిన తర్వాత వెళ్ళిపోయి ఒక రూమ్లో చాప వేసుకుని ప్రార్థన చేసుకుంటుంది మోకరించి. భక్తి చేసేవాళ్ళు ఉన్నారు, ప్రతి పనిని ఆనందంగా చేసేవాళ్ళు ఉన్నారు, ప్రతి పనిని ఉసూరుమంట ఏడ్చుకుంటా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. మనం ఏ గుంపులో ఉంటామో. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చేదరు. హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా, ఇష్టపూర్వకంగా మీరు ఏ పనైనా చేయండి. ఆ ఫలితం మీరు చూస్తారు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో. ఊహించని మేలులు ప్రభువు చేస్తాడు. ఆశ్చర్య కార్యాలు ప్రభు మీ జీవితంలో జరిగిస్తాడు. ఆమె హల్లెలూయా. కాబట్టి హృదయపూర్వకంగా మందిరానికి రండి, హృదయపూర్వకంగా ప్రభువుని సేవించండి. కొట్టో చప్పట్లు కొట్టో అంటే కానీ కొద్దిమంది కొట్టరు. కొట్టో అనాలి, 10 సార్లు కొట్టు అంటే అప్పుడు కొడతారు. అంతేనా? అదేనా హృదయపూర్వకంగా అంటే? కొద్దిమంది కళ్ళు మూసుకో ప్రార్థన చేస్తుంటే కళ్ళు తెరుతావు బలవంతంగా. కష్టం. కళ్ళు మూసుకు బలవంతంగా మళ్ళీ అట్ట చూస్తారు. చూస్తున్నాడా లేదా? నా మీదే పడింది ఆయన కన్ను. అదా భక్తి అంటే. హృదయపూర్వకంగా ప్రభు ఇచ్చిన అవకాశం, ప్రభు ఇచ్చిన ధన్యత, ప్రభు ఇచ్చిన గొప్ప తరుణం ఇది అని ఆనందంగా ప్రతి నిమిషాన్ని గడపాలి. ఆమేన్. అట్టి గొప్ప కృప ప్రభు మనకు దయచేయును గాక. ఈ కీర్తన ప్రభు మన కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్.